ఈ దీంట్లో 2 ఏహెచ్పిస్ వివిపాలెం లిమిట్స్లో జరిగినటువంటి హెచ్పిస్ సంబంధించి దాంట్లో ఉన్న అఫెండర్స్ని ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున మొగిలిచెల్ల క్రాస్ రోడ్డు దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ ఇద్దరి దగ్గర 110 గ్రాముల గోల్డ్ సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే 900 గ్రాములు వెండి రికవరీ చేయడం జరిగింది. అలాగే వాడినటువంటి మోటార్ సైకిల్ని కూడా రికవర్ చేయడం జరిగింది, యమహా మోటార్ సైకిల్. ఇది మనకి ఈ నెల 7వ తారీఖున ఈ అయ్యవారిపాలెం గ్రామంలో ఈ ముద్దులూరి ప్రభాకర్ అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఇంటిలో లేని సమయంలో ఈ ముద్దాయిలు మోటార్ సైకిల్ మీద వచ్చి ఒక అతను బయట కాపలా ఉంటే ఇంకొక అతను ఈ సురేష్ అనే అతను లోపలికి తాళం పాల్గొట్టి లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగతనం చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరమే జూన్ నెలలో బడేవారిపాలెంలో ఈ రమణమ్మ అనే వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాగే పగలపోటే వీళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వెళ్ళి దాంట్లో కూడా దొంగతనం చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగతనం చేయడం జరిగింది. అలాగే వీళ్ళు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాళ్ళ యొక్క ఎక్కడంటే గుండాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా 1 కేజీ వెండిని దొంగతనం చేశారు. అది కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు వాడేటువంటి యమహా మోటార్ సైకిళ్ళు ఇది ప్రకాశం జిల్లాలో రుద్రవరం అనే విలేజ్ దగ్గర వీళ్ళు మోటార్ సైకిల్ని దొంగతనం చేసి దాని మీద వీళ్ళు తిరుగుతా ఈ గ్రామాల్లో ఎక్కడైతే తాళాలు వేసి ఉంటాయో అవి చూసి పొలం పనులకు వెళ్ళేటువంటి ప్రజలు వెళ్ళినటువంటి ఇల్లు తాళాలు వేసుకుని వెళ్ళే ఈ ఇంటిని గమనించి ఆ తాళాలు పాల్గొట్టి అక్కడ నేరం చేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ పేర్లు చిల్లర సురేష్, ఇతను గుంటూరు గోరంట్ల సంబంధించిన వ్యక్తి. అలాగే ఇంకొక అతను సయ్యద్ ఫయీజ్, ఇతను కావలికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి నేరాలు చేస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు అంతకు ముందు అలాగే ఎన్ని కేసుల్లో ఉన్నారంటే ఇతను 15 కేసుల్లో ఉన్నాడు. ఈ చిల్లర సురేష్ అనే అతను గుంటూరు జిల్లాని అలాగే ప్రకాశం జిల్లాలో కానీ 15 కేసుల్లో ఇతని మీద 15 కేసులు ఉన్నాయి. అలాగే సయ్యద్ ఫయీజ్ మీద 5 కేసులు ఉన్నాయి. వీళ్ళు పాత నేరస్తులు. దాని మీద మన ఎస్పీ గారైన శ్రీ కృష్ణకాంత్ గారి ఆదేశాల మీద ఒక టీమ్స్ పెట్టి దాని మీద సిఐ గారిని అలాగే ఎస్ఐ గారిని దీని మీద చెప్పడం జరిగింది. దాని మీద 2 టీమ్స్ పెట్టి దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. దీంట్లో అది మన ఇన్వెస్టిగేషన్లో అలాగే పాత నేరస్తులు ఆ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని అలాగే వచ్చినటువంటి మోటార్ సైకిల్ అలాగే సీసీ ఫుటేజ్లో